ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. నా పేరు రామలక్ష్మి అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. సార్ దగ్గర పాపను జాయిన్ చేయడానికి వైజాగ్ నుంచి వచ్చాము. మేము 2-3 ఇయర్స్ నుంచి అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం అదృష్టవశాత్తు ఈ సంవత్సరం దొరికింది సార్ దగ్గర అడ్మిషన్. మాకు సార్ బోర్డర్పల్లి చెప్పినప్పుడు మా అక్కయ్య పిల్లలు అక్కడ జాయిన్ అయ్యారు. అదృష్టవశాత్తు మా అక్క కొడుకు పెద్ద అబ్బాయికి నవోదయ సీట్ వచ్చింది. ఈ సంవత్సరం ఒక అబ్బాయి ట్రై చేశాడు, ఆ అబ్బాయికి రాలేదు, ఒక్క మార్కుతో పోయింది. కానీ మేము మళ్ళీ మా పాపను జాయిన్ చేయడానికి 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం. ఈ సంవత్సరం సీట్ దొరికింది. మేము అక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా జాయిన్ చేసాము. లక్షలు పెట్టి పోసినా కూడా అంత స్టడీ ఏం లేదు. సార్ దగ్గర చాలా బాగుంటుంది. మేము అక్కాయి పిల్లల్ని చూసి బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ సార్ దగ్గర జాయిన్ చేయడానికి వచ్చామండి. సార్కి ధన్యవాదాలు. మేము హైదరాబాద్ రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్లో వేసాము పిల్లల్ని. మా బావ వాళ్ళ పిల్లలు ఇక్కడ బోడపాడులో చదువుతున్నారని చెప్పేసి మా బావగారి పాప బాబు అందరు చాలామంది ఉన్నారు. మా పిల్లలందరూ వాళ్ళ విద్య చూసి హైదరాబాద్లో విద్యకి ఇక్కడ విద్యకి చాలా చేంజ్ ఉంది. ప్లస్ చాలా ఫీజెస్ పే చేస్తున్నాం కానీ పిల్లల్లో చేంజ్ అయితే ఏం అనిపించలేదు. 2 ఇయర్స్ నుంచి సార్ దగ్గర రిక్వెస్ట్ చేసి వెయిట్ చేసి ఇయర్ పాపని బాబును వేయడం జరిగింది. వేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా స్కూళ్ళల్లో ఫీజులు పే చేస్తున్నాం కానీ పిల్లల్లో చేంజ్ అయితే అనిపించట్లేదు. సార్ దగ్గర విద్యాపరంగా బాగుంది. మేము డిసిప్లిన్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ అంతా ఇంటర్నేషనల్ స్కూల్లో వేసినా కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. సో ఇక్కడ వేస్తే మాకేంటంటే ఇంకా మేమేం ఆలోచించే అవసరం లేదు. అందు గురించి అని చెప్పేసి వేసాము. నా పేరు శ్రీనివాసులు, ఇక్కడ ఉపాధ్యాయులు చేస్తున్నాను. మేము 2023 జూన్లో వచ్చినప్పుడు ఇక్కడ 36 మంది పిల్లలు ఉన్నారు. నేను సురేఖ మేడం ఇద్దరు వచ్చాము ఇక్కడికి. ఆ తర్వాత అదే సంవత్సరం ఆ విద్యా సంవత్సరం 73, ఆ నెక్స్ట్ ఇయర్ 115, లాస్ట్ ఇయర్ 139. అంటే ఇక్కడ 2 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. పంచలు ఉన్నాయంటే వర్షం పడితే కూడా జరుగుతుంది. అంటే ఈ స్కూల్ కెపాసిటీ మహా అయితే 100 లోపేనండి. అందుకని చెప్పేసి మాకు ఇక్కడ ప్లేస్ కూడా లేదు ఇక్కడ. అది కాకుండా ఈ బోడపాడు స్కూల్ నుండి ఎలిమెంటరీ సెక్షన్లో మేము ఇక్కడ రాకముందు ఒక 40-50 మంది పిల్లలు పట్టణానికి వెళ్ళేవాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళకి. మేము వచ్చిన తర్వాత ఆ బోడపాడు నుంచి టౌన్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా మా స్కూల్కి వస్తున్నారు. ఈ ఊళ్ళో ఒక్కళ్ళు కూడా ఎలిమెంటరీ స్థాయిలో టౌన్కి వెళ్ళట్లేదు. అదొకటి. అలాగే మార్గవరం పట్టణం నుంచి మాకు 60 మంది పిల్లలు మంచి కార్పొరేట్ స్కూల్ పిల్లలు మాకు వస్తున్నారు. ఇతరత్ర ఊళ్ళు హైదరాబాదు, బెంగళూరు, అలాగే వైజాగ్ నుండి కూడా, ఒంగోలు నుండి, రకరకాల ఊళ్ళ నుండి కూడా వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళే ఈ అకామిడేషన్ మార్గంలో అద్దెలు ఉండి కూడా పిల్లలు పంపిస్తున్నారు. ఇక చుట్టుపక్కల 15-20 గ్రామాల నుంచి కూడా వస్తున్నారు మన స్కూల్కి. ఆ కారణంగా ఏరియా వాళ్ళందరినీ మనము ఎక్కువ మందిని ఇక్కడ చేయలేం కాబట్టి మేము అడ్మిషన్ వదిలే పరిస్థితి వచ్చేసింది. అలాగే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. చేర్చుకోవడం చాలా ఈజీ. ఇలా చేర్చుకుంటూ పోతే మాకు 400-500 మంది కూడా వచ్చేటట్లు ఉన్నారు చూస్తూ ఉంటే. ఇప్పుడు చాలామంది వచ్చి నిలబడి ఉన్నారు అడ్మిషన్ కావాలని. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి, ఆ మాటకు నిలబడాలి అన్న ఉద్దేశం ఒకటి. అలాగే పిల్లవాడి యొక్క బాధ్యత తీసుకుంటాం ఇక్కడ. ఇది ఎందుకు వస్తుంది, ఇలా సంవత్సరం అడ్మిషన్ పెరుగుతున్నాయంటే ఇది మౌత్ టాక్ అనేది వాళ్ళు పిల్లలు చేరిన వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలు ఇక్కడికి వెళ్ళాక బాగొచ్చింది ఇక్కడ. అలాగే ఇక్కడ మేము ప్రత్యేకించి స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో సీక్రెట్ పిల్లలు వాళ్ళ కోసం సొంత డబ్బులతోటి విద్య వాలంటీర్లు పెట్టి వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము. అలాగే 3:30 స్కూల్ అయిపోయినా కూడా 6 గంటల దాకా సాయంత్రం వరకు మేము స్టడీ అవర్స్ పెడుతున్నాము. అలాగే ఎటువంటి డబ్బులు తీసుకొని ఫ్రీగానే గవర్నమెంట్ స్కూల్లోనే ఉచితంగా నవోదయ కోచింగ్ ఇస్తున్నాం. గత 3 ఏళ్లలో మాకు 6 నవోదయ సీట్లు వచ్చాయి. ఒక 6 అలాగే కేకేఆర్, గౌతమ్ నారాయణ, శ్రీచేతన్ లాంటి వాటిల్లో, భాష లాంటి వాటిల్లో ఐఐటీలు కూడా మా పిల్లల సీట్లు వచ్చాయి. ఇది ఒక పెద్ద ట్రెండ్ లాగా అయిపోయింది. ఇక్కడ డబ్బులు లేకుండా ఫ్రీగానే నవోదయ సీట్లు వస్తున్నాయి, ఐఐటీ వస్తుంది. అలాగే మాకు ఇక్కడ ఆర్మీ డిసిప్లిన్ ఉంది. పిల్లలకి క్రమశిక్షణతో కూడినటువంటి విద్య, ఆట పాటలతో కూడినటువంటి విద్య, అలాగే అనేక రకాల కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా మేము రిపబ్లిక్ డే కానివ్వండి, మెగా పేటింగ్ కానివ్వండి, ఆగస్ట్ 15 కానివ్వండి, విద్యార్థుల యొక్క ఆట పాటలతోటి అన్ని రకాలుగా వాళ్ళు కల్చర్గా అంటే వాళ్ళు ఉన్న కళలు కూడా మనం వెలికి తీస్తూ ఒక ఉపాధ్యాయులుగా ఆనందిస్తున్నాము.